అవి బంగినపల్లి మామిడి పళ్ళు, ఇవేమో కోత మామిడి పళ్ళు. చూడండి గుత్తులు గుత్తులు ఎలా కాసాయో, చాలా మంచిగా గుత్తులు గుత్తులుగా కాసాయి. మేము న్యాచురల్ ఫార్మింగ్ చేస్తాం కదా, కాస్తాయో కాయో అని మీకు ఏమైనా డౌట్స్ ఉంటాయి, అందుకోసం అనే చూపిస్తాను. ఆర్గానిక్ పద్ధతిలో కూడా చాలా వరకు మంచిగా ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఏవైనా కూడా చాలా మంచిగా నీట్గా కాస్తున్నాయి. మీరు భయపడాల్సిన అవసరం లేదు, మందులు కొట్టిన ఫుడ్ అని చెప్తుంది అసలు ఇదంతా సాధ్యమవుతుందా అని మీకు అనిపిస్తుంది కావచ్చు, కానీ కాకపోతే సాధ్యమవుతుంది కంపల్సరీగా. ఎందుకంటే చూడండి, దీనికి సాక్ష్యం మేమే. మా సతీష్ ఫామ్లో ఉన్న చెట్లలో చాలా రకాల మామిడి చెట్లు ఉన్నాయి, కానీ నాకు ఒకటి పేర్లు చక్కగా తెలియదు, రెండే పేర్లు తెలుసు. ఒకటేమో మొన్న చూపించిన బంగినపల్లి, ఇంకొకటి ఇది కోత మామిడి పళ్ళు, ఇంకొకటి రసం చెట్టు కూడా ఉంది. కానీ అది ఈసారికి కాయలు కాయలేదు, ఎందుకు కాయలేదు ఏమో తెలియదు, కానీ కాయలు అయితే కాయలేదు. బాయ్.